సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ మూడిటిలో ఒకటి తాకు తల్లి, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మీరైతే తమ్మునేలు చూశారు కదా ఫ్రెండ్స్, పసుపు, కుంకుమ, విభూది, ఈ మూడింటిలో ఒకటి మీరు బాబాగారు స్మరిస్తూ అనుకోండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే కుంకుమ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. కుంకుమ తాకిన నా బిడ్డకి, తల్లి, ఈరోజు నా దర్శనం అయితే నీకు ఇవ్వబోతున్నానమ్మా. వెంటనే నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలన్నీ తొలగిపోయి అనుకూలమైన రోజులు అనేవి ప్రవేశిస్తాయి. ఆ తరువాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి. ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు ఇప్పుడు ఆ పని కనపడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది. దాని ద్వారా అధికమైన ఆదాయం నువ్వైతే పొందుతావు తల్లి. ప్రతి క్షణము కూడా నువ్వు జీవితంలో పోరాటం చేసినావు. ఈ పోరాటంలో నువ్వు గెలిచావు తల్లి. ఇంకా నీకు గెలుపు తప్ప ఏమీ ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం నరకప్రాయమైన జీవితం. మీ దగ్గర 1 రూపాయి ఉంది, కానీ మీ అవసరాలు మాత్రం 100 రూపాయల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. మరి నీ దగ్గర ఉన్న రూపాయితోటి జీవితాన్ని ఎలా నెట్టుకువచ్చావు ఒక్కసారి ఆలోచించమ్మా. నేను నీకు సహాయం చేయలేదు అని అపోహపడుతున్నావు కదా. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ దగ్గర ధనం లేకపోయినా నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు. నేను నీకు సందేశం ఇస్తున్నానమ్మా. అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ మేలు చేస్తానమ్మా. నన్ను ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవద్దు తల్లి. నా బాబా నాకు లేరు అని, నాకు సహాయం చేయటం లేదు అని నువ్వు ఎటువంటి దిగులు పడవద్దు. పేదరికంలో ఉన్న తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా. నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకువస్తాను. నేను ఎంతవరకు మీకు సహాయం మేలు చేయగలను అంతవరకు సహాయం చేస్తాను తల్లి. ఒక స్థితికి చేరిన తర్వాత వారికి ఎనలేని సంతోషాన్ని, ఎనలేని ఆనందాన్ని ఇచ్చి వారితో కొంతమందికి సహాయం అయితే చేయిస్తాను తల్లి. ఇప్పుడు నీతో కూడా అంతే. నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపదన ఇస్తాను. నీతో ఇతరులకు సహాయం చేయిస్తాను. అలా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు లేకుండా నీకు ఎదుటివారికి ఎంత సహాయం చెయ్యాలి అని ఉందో అంత సహాయము చేయి తల్లి. నేను చెప్పానని కానీ, లేదంటే ఏదైనా కీడు జరుగుతుందేమోనని కానీ అపోహ అయితే పెట్టుకోవద్దమ్మా. భగవంతుడు ఎప్పుడూ కూడా తన పిల్లలకి మంచే చేస్తాడు. వారు చెడ్డవారైనా మంచివారైనా, మంచివారైతే వారికి ఎప్పుడూ ప్రశాంతమైన జీవితం ఉండేలా చేస్తాను. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడు నా యందు ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచనలతోటి సంతోషంగా జీవిస్తున్నావు. చెడు మార్గాలలో వెళ్ళే వారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యతే కదా. అలా బుద్ధి చెప్పే క్రమంలో వారికి రకరకాల అడ్డంకులైతే వస్తాయి. ఇప్పుడు కూడా వారికి మంచి చేయటానికి చేసే ప్రయత్నమే. కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమీ చేయడు, మాకు అన్నీ లోటే, మంచి వాళ్ళకి మాత్రమే కష్టాలు పెడుతున్నారు, చెడ్డ వాళ్ళకైతే మంచి జరుగుతుంది అని అపోహ పడుతున్నారు. అలాగే నిందలు వేస్తూ పాపకర్మలు ఇంకొంచెం పెంచుకుంటున్నారు. ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించాలి కదా. కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే వారు చెప్పే మాటలు స్వీకరించి మీరు చేస్తున్న పనులు ఎలాంటివో గమనించి ప్రయత్నిస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి. నేను నీకు కనిపిస్తున్నప్పుడు నీ మనసు చాలా తేలికై సమస్తము నీ ఆధీనంలో ఉన్నట్లు
ఎంతో ఆనందంగా ఉన్నట్లు గడుపుతున్నావు. ఇకపై నీ జీవితం అంతా కూడా ఇదే ఆనందంతో గడుపుతావు తల్లి. నువ్వు ఒడ్డుకి చేరిన తరువాత నేను చెప్పిన విధంగా మరికొంతమందికి సహాయం చేయి తల్లి. ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది. నీకు అవసరమైనప్పుడు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకుని సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి. నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు పసుపు తాకిన వారి గురించి అండి. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఎందుకమ్మా అంత నిరాశ చెందుతున్నావు? నిరాశ అనేది వద్దు. కష్టసుఖాలు అనేవి మానవ జీవితంలో సహజం. అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి లభిస్తుంది, మరికొందరికి కొంతకాలం పడుతుంది. ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది. ఆ కారణం పూర్తవగానే మీకు అంతా మంచే జరుగుతుంది. అంత మాత్రం చేత ఆలస్యం అయింది అని పరిస్థితుల్ని తిట్టుకుని విషమంగా మార్చుకోవద్దు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నీ జీవితంలో ఎదుగుదల అనేది కనిపించటం లేదు కదా తల్లి. నువ్వు ఏ పని మొదలెట్టినా సరే అందులో ఏ ప్రయోజనం లేకుండా ఉంటుంది కదా తల్లి. మరి సమయం రాకుండా ఎటువంటి పరిస్థితినైనా సరే చక్కబెట్టడం కుదరదు కదా తల్లి. పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటే మానసిక ప్రశాంతత కరువై ఆందోళన అనేది మనసుకు కలుగుతుంది. ఇప్పుడు చేయవలసిందల్లా ఒకటేనమ్మా, పరిస్థితులు చక్కబడాలి అని దైవాన్ని కోరుకోవడమే మన పని. మనం రెట్టింపు ఉత్సాహంతో భగవన్నామస్మరణం చేయటం తప్ప పనులు ఏవీ కూడా చేయకూడదు. నిరాశ చెందకూడదు. ఆశ అనేది మనల్ని కిందకి లాగేలా చేస్తుంది. కాబట్టి నిరాశ అనేది అసలు దగ్గరికి చేరనివ్వకూడదు. జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం. ఆశ అనేది ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మనకు ఉన్న ఆశయాలన్నీ కూడా సాధించగలుగుతాము. కనుక తల్లి నిరాశ అనేది అసలు చెందవద్దమ్మా. ఏదైనా సరే నీకు అనుకూలంగా మారుతుంది అనే ఆశతో నీకు అంతా మంచే జరగాలని నేను ఆశిస్తున్నానమ్మా. అలాగే నా ఆశీస్సులు కూడా నీకు అందిస్తున్నాను తల్లి. ఇప్పటి నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది. బాబా మీకు తోడుగా ఉన్నారు అనే సంగతి మర్చిపోవద్దు తల్లి. నువ్వు నాపై నిందలు వేయొద్దమ్మా. బాబా నాకు ఏమీ చేయడం లేదు, నన్ను మర్చిపోయారు అని నువ్వు అనుకోవద్దమ్మా. నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూ రక్షణ కవచంగా ఉంటానమ్మా. నీకు నీ కుటుంబానికి నేను రక్షణగా ఉంటాను. నువ్వు ఎటువంటి దిగులు చెందవద్దు తల్లి. తాకావు కదమ్మా, నీకు ఇంకా అంతా కూడా శుభకరంగా ఉంటుంది. నువ్వు ఏది చేపట్టినా సరే అందులో విజయం పొందుతావమ్మా. మీ ఇంట్లో శుభాలు జరుగుతాయి. నీకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. అంతా మంగళకరంగా శుభకరంగా ఉంటుంది అని అయితే మన బాబాగారు పసుపు తాకిన వారి గురించి ఎలా చెబుతున్నారండి. ఇప్పుడు విభూతి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. ఎన్నో చిత్రహింసలు పెట్టి తాగి వచ్చి చెడు వ్యసనాలకి గురై నీ భర్త నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాడు కదమ్మా. చాలా బాధలు పెట్టాడు కదా. ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. అయినా సరే నీ కోసం, నీ బిడ్డల కోసం నీ భర్త కావాలి అని ఎంతో పరితపిస్తున్నావమ్మా. బాబా ఎలాగైనా సరే నా భర్తలో మంచి మార్పు తీసుకురండి, ఎలా అయినా నా దగ్గరికి వచ్చేలా చేయండి, నన్ను నా బిడ్డల్ని మంచిగా చూసుకునేలా చేయండి అని ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా. నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి. నీ భర్త ఎంత చెడ్డవాడైనాను నువ్వు నీ భర్త కోసం ఎంత పరితపిస్తున్నావో నాకు తెలుసు తల్లి. నువ్వు ఇదంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మేనమ్మా. నువ్వు అనుకుంటావు నేను మంచిదాన్ని కాదు, నా జాతకం మంచిది కాదు, అందుకే నా జీవితం ఇలా ఉంది అని. నువ్వు ఎప్పుడూ కూడా అలా అపోహపడవద్దు తల్లి. నువ్వు ఎంతో మంచిదానివమ్మా. నీ మనసు ఎంతో మంచిది. ఎదుటివారికి సహాయం చేసే గుణం కలదానివి. నువ్వు పడుతున్న కష్టానికి కారణం ఇప్పుడు నీ జాతక బలమైతే కాదు తల్లి, పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పాపకర్మేనమ్మా. కానీ ఆ కర్మంతా కూడా తొలగించేస్తాను తల్లి. అతి త్వరలోనే నీ భర్తలో మంచి మార్పు వచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను నీ బిడ్డల్ని ప్రేమగా చూసుకునేలా చేస్తానమ్మా. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటేనమ్మా. వారం రోజులు దీక్షతోటి అంటే నా మీద నమ్మకంతో గురువారం రోజున నువ్వు జీవిత చరిత్ర పారాయణం మొదలుపెట్టు తల్లి.
అలా 7 రోజులు పారాయణం పూర్తి చేసే లోపులో నీ భర్త తప్పకుండా నీ వద్దకు నిన్ను వెతుక్కుంటూ వస్తాడమ్మా. నీకు మాట ఇస్తున్నాను. తప్పకుండా నా జీవిత చరిత్ర పారాయణం చేయి తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. మీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీ బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకోగలుగుతారు అని అయితే మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, బాబాగారి జీవిత చరిత్ర పారాయణం చాలా గొప్పదండి. మీకు ఎటువంటి సమస్య అయినా సరే, కోరికైనా తీరాలి అంటే మీరు పట్టుదలతోటి గురువారం రోజున సప్తాహ పారాయణం మొక్కుకొని మీరు పారాయణం చేయండి. తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యం అండి. నా జీవితంలో ఎన్నోసార్లు అయితే బాబాగారు అద్భుతం చూపించారు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో సప్తాహ పారాయణం చేసి చూడండి. మీకు అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.